మహిళ మిస్సింగ్ అంటూ మీడియాకు పోలీస్ సమాచారం. అయ్యో పాపం, మహిళ మిస్సింగ్ అయిందా, పచ్చని కాపురం చెల్లాచెదరైందా? పాపం వార్త రూపంలో ఆ సమాచారాన్ని దేశమంతా వ్యాపింపచేసి ఆ మహిళను తన భర్త వద్దకు చేర్చాలనే తపనతో మీడియా వాణిలో అనేక రకాలుగా వార్తా కథనాలు ప్రచురితం చేశారు. వార్తా కథనాల ద్వారానో లేక పోలీసుల కృషితోనో ఏమో తెలియదు, కానీ ఎట్టకేలకు ఆ మహిళ తన భర్త చెంతకు చేరింది. ఇది సంతోషించాల్సిన విషయం. కానీ వార్తలు ప్రచారం చేసిన విలేకరులపై ఇందుకూరుపేట ఎస్ఐ చిందులు తొక్కడం మంచిది కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చిందులు తొక్కిన ఆ ఎస్ఐ ఆడియో రికార్డును టెలికాస్ట్ కావడం ద్వారా ఆ ఎస్ఐ ప్రవర్తించిన తీరు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మహిళ మిస్సింగ్ అంటూ ఆ మహిళ యొక్క పూర్తి సమాచారాన్ని టైప్ చేసిన ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి మీడియాకు పంపించారు. ఆ సమాచారాన్ని టెలికాస్ట్ చేసిన రిపోర్టర్లపై డిలీట్ చేయమని ఎందుకు మండిపడుతున్నారో అర్థం కావడం లేదు. సహజంగా పోలీసు వారు మిస్సింగ్ కేసులను త్వరితగతిన ఛేదించడానికి ఈ యొక్క సమాచారాన్ని మీడియాకు అందజేస్తారు. వారు పెట్టిన వార్తా కథనాల ద్వారా ఆ యొక్క మిస్సింగ్ అయిన వ్యక్తిని పట్టుకోవడానికి సులువుగా ఉంటుందని వారు భావిస్తారు. పోలీసు వారు ఇచ్చిన సమాచారంతో పత్రికలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రచురితమవుతుంది. ఒక్కసారి ప్రచురితమైన తర్వాత ఆ వీడియోలను డిలీట్ చేయడం కానీ పత్రికను అయితే చింపేయడం కానీ జరగదు. ఆ విషయం ఎస్ఐకి తెలిసి అడుగుతున్నారా, లేక తెలియక అడుగుతున్నారా, లేక వీడియోలను డిలీట్ చేయిస్తానని బాధితులు వద్ద నుండి ముడుపులేమైనా తీసుకున్నారా తెలీదు, కానీ టెలికాస్ట్ అయిన వీడియోలను డిలీట్ చేయమని ఎస్ఎస్ న్యూస్ ఛానల్ నిర్వాహకుడిని బెదిరిస్తున్నారు. బాధితులంతా నీ ఇంటి మీదకు వచ్చి నిన్ను కొట్టడం, తిట్టడం చేస్తే నాకు సంబంధం లేదు. నువ్వు అర్జీ రూపంలో నా దగ్గరకు తీసుకుని వస్తే కూడా నేను పట్టించుకోను, కేసు కూడా నమోదు చేయను అని మీడియా అధినేతను హెచ్చరిస్తున్నారు. ఎందుకో ఏమో మరి. అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ను సైతం అగౌరవపరుస్తూ మీడియా వ్యక్తులను అరే తురే అంటూ సంబోధించడం ఓ ఉన్నతాధికారికి తగదని ప్రజలు ముక్కున వెళ్లేసుకుంటున్నారు. ఇకనైనా ఆ ఎస్ఐ విలువలతో కూడిన విధులను నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హలో హలో అదే మా హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు కదా, సార్ తీసేసావా? సార్ దాని మీద ఒకసారి వివరణ ఇస్తే మన మీడియా వాళ్ళందరూ కొట్ చేసిన వాళ్ళందరూ తెలియదంట. అది ఎలా దొరికింది ఏంది అనేది ఒకసారి మీరు గ్రూప్ లో పెడితే అందరూ కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారంట సార్. పెట్టకపోతే సార్ పెట్టకపోతే ఎవరా ఏమో అందరూ అంటే మనం ఒకటే కదా పెట్టింది, వార్త అందరూ పెట్టారు సార్. నీ సంగతి నువ్వు చెప్పరాదు. నీకు ఫోన్ చేశావు, నువ్వు చెప్పు. అందరితో ఎందుకు కలుపుతున్నావు? పది అందరూ అంటే ఏంది? అంటే అందరూ కలిపే తీస్తే లేదంటే దానికి మీరు పెట్టిన మీరు పెట్టారు గ్రూప్ లో పెట్టిన దానికి వివరణ ఏంటి సార్ అంటున్నాం. ఏ విధంగా దొరికింది? ఏ విధంగా దొరికింది? అమ్మాయికే వచ్చింది. అదే ఒకరంత పెట్టండి సార్, వచ్చింది లేకుంటే దాన్ని పెట్టండి. దాన్ని స్క్రోలింగ్ మీరు మీ గ్రూప్ లోనే సెండ్ చేయండి, అందరం పెట్టేస్తారు. గ్రూప్ లో పెట్టాం. ఎందుకు గ్రూప్ లో పెట్టే దేనికి? వచ్చిన తర్వాత అదే సార్ వివరాలు ఎక్కడ మిస్ అయింది ఏంది, లేకుంటే ఏదైనా కుటుంబ వెళ్ళిందా? ఎక్కడ మిస్ అయింది? ఆల్రెడీ ఉంది కదా, అమ్మాయి వచ్చింది. ఇంక గ్రూప్ లో పెట్టేది వివరాలు అది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది కదా. అలాగే మన వాళ్ళతో మాట్లాడి చెప్తాను సార్, మీడియా వాళ్ళతో. ఎవరితో? మిగతా మీడియా వాళ్ళందరూ మా మిత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సార్. ఇందాక హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ చెప్తే చేస్తానన్నమాట. వాళ్ళకి చెప్పింది సార్, నేను ఎస్ఐ గారు పొరవలు తీయలేదు అని అంటే నేను ఎస్ఐ గారి చేత చేయిస్తానని అన్నారు వాళ్ళు, నాకు చేసిన వాళ్ళు. అలాగే ఎస్ఐ గారు చెప్పమనండి, మేము మా వాళ్ళు మాట్లాడుకొని చెప్తామని అన్నారు. తర్వాత సార్ చేసాడు. ఎస్ఐ చెప్పాలి ధీమని చెప్పడానికి. ఏం సార్? ఇప్పుడు వాళ్ళు థీమని అడుగుతున్నారు. యూట్యూబ్ లో వాటిలో ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు అంటే మాకు తెలిసింది. దాంట్లో పెట్టారా అని వాళ్ళే లింకులు తీసుకొచ్చి చూపిస్తున్నారు, దీంట్లో వస్తుందని. సరే వాళ్ళకి నువ్వు తెలియదు కాబట్టి మా హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేసి తీయమంటే ఎస్ఐ చెప్తే తీస్తానంటే వాళ్ళే చేశారు సార్, నాకే చేశారు వాళ్ళు. ఇట్లా మిగతా నేను ఒకటే కాదమ్మా, మిగతా ఛానల్ అన్ని పెట్టున్నాయి, వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళందరి చేత నేను ఎస్ఐ గారి చేత చెప్పిస్తాను, మీకు కూడా చెప్పిస్తాను సార్ అని అన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళకి చేశారా లేదనేది నాకు తెలియదు. ఇప్పుడు అవన్నీ నీకెందుకు? వాళ్ళకి చేశారా లేదా నీ సంగతి నువ్వు అడుకోరా. వాళ్ళకందరికి చేశారా లేదా, వాళ్ళు తీసారా లేదా, వాళ్ళకి అనుకో నేను చేస్తానంటే తీస్తే అందరూ తీయాలి కదా సార్. లేకపోతే తీవా?
మీడియా వాళ్ళందరం దిగాలి కదా సార్ అంట. ఎందుకురా స్వామి నువ్వు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాధపట్టి మళ్ళీ డాబా దగ్గరికి వస్తారు, అక్కడ కాల్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ మీద ఒక రిపోర్ట్ ఇస్తావు, అది నేను నాన్ కాల్సిన కేసు కట్టను, మళ్ళీ పీజీఆర్ఎస్ పోతావు. అది న్యాయం జరగకపోతే పోవాలి కదా సార్. ఇందుకుపేట స్టేషన్ లో జరగదు మళ్ళీ అనేది అన్నిటికి ఖచ్చితం వస్తావు, అర్థం అవుతుంది. మళ్ళీ మీరు కేసు చెప్తున్నారు కడతావు. అరే మేము నువ్వే కట్టము అని మీరే చెప్తున్నారు. ఆ? మీరే మేము కేసు కట్టము, ఎన్ని గొడవలు జరిగినా మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు. నువ్వు ఇట్లా చేస్తా ఉంటే అది ఊరికి ఊరు తప్పు చేసినట్టు వస్తుందా? ఎవరు తప్పు చేశారు మీరే చెప్పండి. న్యాయం చెప్తున్నారు కదా, కొట్టినా కొట్టలేదని మీరే చెప్తుంటారు. ఇప్పుడు ఈ సంగతి చెప్పు. వాళ్ళ టీం అంటే తీసేయడానికి నీ ప్రాబ్లం ఏంది? వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడితే వాళ్ళని కనుక్కుంటా వాళ్ళు తీస్తా అంటే ఏంది? సార్, మిగతా ఛానల్ అందరికి అందరూ తీస్తే దానికి అది తీస్తారు. నేను ఒక్కడే తీయాల్సిన సపరేట్ గా ఏం లేదు కదా. తీవు నువ్వు ఒక్కడైతే తీవు, నేను ఒక్కడే పెట్టుంటే నేను తీయగలను సార్. వాళ్ళు కూడా తీస్తారు. వాళ్ళు అందరు తీస్తేనే కదా వాళ్ళకి ఉపయోగం. ఒకరు తీస్తే ఉపయోగం ఏంది ఒకరికి? అదే సార్ నేను కూడా చెప్పేది, మిగతా వాళ్ళు ఎవరికి చేయలేదు అని అంట. మిగతా వాళ్ళు అందరూ అట్లే పెట్టుకున్నారు వార్తని. నేను ఒకటే సపరేట్ కాదు కదా. సరే సరే అయితే ఓకే, అట్లే పెట్టుకో అనేది చెప్పేది సార్. అట్లే పెట్టుకో అయితే. మీరు Please subscribe SS News AP.